కొమరేలి మల్లన్న జాతర, ఐలోని మల్లన్న జాతర సంక్రాంతి నాడు చాలైనాయి. ఉగాది దాకా సాగుతూనే ఉంటాయి. అటు ఆదిలాబాద్ జిల్లాల నాగోబాద్ జాతర పనులు రువ్వడిగా నడుస్తున్నాయి. ఆల్రెడీ మెస్రం వంశస్థులు గంగనీళ్ళ కోసం నడక యాత్ర చాలు చేసిండ్రు కూడా. ఈ నెల 28వ తారీఖు సందే జాతర. ఇంకో దిక్కు ఆదివాసుల జంగుబాయ్, కామ్దేవ్ జాతరలు నడుస్తూనే ఉన్నాయి. ఇంకో 6 రోజులైతే బైరందేవ్, మహాదేవ్ జాతరలు సుతా షురు అవుతాయి. ఈ అన్నిటి గురించి అటు వెనక చెప్పుకుందాం కానీ ఇప్పుడైతే గీ ముచ్చట చూద్దాం. మొగుళ్లు దాకినట్టే ఉన్నదిలే. నాగర్ కర్నూలు జిల్లా ఎత్తమూర్ల గట్టు మీద ఎలసిన రామలింగేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే 2000 అడుగుల ఎత్తున్న ఈ గుట్ట ఎక్కాల్సిందే. ప్రతేడు సంక్రాంతి పండుగకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అవుతుంటాయి. తెలంగాణే కాదు, ఆంధ్రాకెళ్ళి కూడా బుడ్డపోరలు, పడ్సోళ్ళు, ముసలోళ్ళు, ఆడోళ్ళు, మొగోళ్ళు ఎవ్వలైనా నడుచుకుంటా కొండ సొరికెళ్ళి దాటుకుంటా పోవాల్సిందే. గుట్ట మించెలి కిందికి చూస్తే మొగులు మించి చూసినట్టే ఉన్నది పోన్రి. ఇక ఎక్కేటోళ్ళు వాక్తున్నారు, దిగేటోళ్ళు బండల మించెలి దుంకుతున్నారు. ఆడాడ ఇట్లా నిచ్చెన్లు పెట్టిండ్రు. అయితే గుట్ట మీద గుట్ట కింద సవలతులు లేక మస్తు తిప్పలైతుందట. పైన జనాలు ఇబ్బందిగా ఉంది, రౌండ్ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంది. మన టెంపుల్ చుట్టుముట్టు తిరగడానికి కూడా ఇబ్బందిగా అవుతుంది చిన్నపిల్లలకు. కానీ నెరి ఇంకా స్కూల్లో నిద్ర చేయటం కానీ, అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ వాటర్ కూడా లేకపోవడం కానీ, పక్క వాళ్ళ పొలాల నుంచి బోరు నీళ్లు కొనుక్కోవడం కానీ జరుగుతున్నది. భక్తుల కష్టం చూసి ఓ ముస్లిం సోదరుడు అన్నదానం చేస్తున్నాడు. 5 ఏళ్ల కాంచెల్లి. పేరు పాషా, జనసేన పార్టట. అన్ని కుల వాళ్ళ సంబంధించి కట్టెక్కడానికి వస్తారు, ప్రతి ఒక్కరికి అన్నదానం చేయడం జరుగుతుంది. డెవలప్ చేస్తే మంచి టూరిజం జాగా అయ్యేటట్టే ఉన్నది. జర చూడుండ్రి సార్లు.